దీప గురించి తప్పుగా మాట్లాడిన జోష్న చెంప పగలగొట్టి నాకు అసలు విషయం తెలుసు అంటూ జోష్నకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కాంచన. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది. కాంచన అయితే ఇక కుమిలిపోతూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. పుట్టబోయే బిడ్డ మీద నేను ఎన్నో ఆశలు పెంచుకున్నాను, కానీ ఆ దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఆ దేవుణ్ణని ఏం లాభం? దీప నా మాట వినుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఇలా అశ్రద్ధగా ఇంటికి వెళ్ళి పనులు చేస్తూ ఉంటే కడుపులో బిడ్డకి ప్రమాదమని ఎన్నోసార్లు చెప్పాను, కానీ నా మాట వినిపించుకోకుండా తన మాటే పైనుండాలి అన్న పంతంతో వెళ్ళి ఆ ఇంట్లో పనులు చేసింది. ఇప్పుడు కడుపులో బిడ్డకి ప్రమాదమని డాక్టర్ చెప్పేదాకా తీసుకువచ్చింది. ఆ బిడ్డకి ఏదైనా జరిగితే నేను అస్సలు తట్టుకోలేను. పుట్టబోయే బిడ్డ నా తల్లే పుడుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నా తల్లి భూమి మీదకి రాకముందే ఆశలన్నీ అడి ఆశలు చేసేలా ఉంది దీప అంటూ ఎంతగానో కుమిలిపోతూ ఉంటుంది. ఇంతలో అప్పుడే అనసూయ అయితే, అమ్మా నువ్వు ఉదయం నుంచి ఏడుస్తూనే ఉన్నావు, కనీసం ఈ మజ్జిగన్నా తాగు అంటూ అనంగానే, లేదక్క లేదు, నేను జరిగిన దాన్ని ఎలా మర్చిపోతాను? నేను ఇదంతా ఎలా మర్చిపోయి సంతోషంగా తినగలను? నాకు అన్నం నీళ్లు ఏవి కూడా సహించడం లేదు. దీప చెప్పిన మాట వింటే నాకు అదే పదే పదే గుర్తొస్తుందక్క అంటూ ఇక బాధపడుతూ ఉంటుంది. కాంచన అయితే, లేదమ్మా, ఆ దేవుడున్నాడు. దీప కడుపులో పెరిగే బిడ్డకి ఎలాంటి అన్యాయం చెయ్యడు. నీ జీవితంలో ఇప్పటికే చాలా అన్యాయం జరిగింది, ఇంకా అన్యాయం జరిగితే ఆ దేవుడు ఉన్నాడు అన్న నమ్మకం కూడా పోతుందమ్మా అంటూ ఈ అనసూయ అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో మరొక వైపు దీపకైతే ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే క్యారేజీ కోసం ఇంటికైతే వస్తాడు. అప్పుడే ఇక క్యారేజీ ఇమ్మని అనగానే, డాక్టర్ ఏమన్నారా అంటూ అడుగుతూ ఉంటుంది. కాంచన అయితే, ఏమీ లేదమ్మా, ఏం చెప్పలేదు, అంతా నార్మల్గానే ఉంటుందని ట్రీట్మెంట్ చేస్తున్నారు, నేను క్యారేజ్ తీసుకువెళ్ళడానికి వచ్చాను అంటూ కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. బాబు నేను ఇప్పుడే పెట్టి తీసుకువస్తాను అంటూ అనసూయ అయితే క్యారేజీ పెట్టడానికి లోపలికైతే వెళ్తుంది. నిజం చెప్పరా, నా ఇంటి వారసురాలు క్షేమంగా వస్తుంది కదా, ఏం జరగదు కదా అంటూ అనంగానే, అమ్మా అంతా మన చేతుల్లో పని కాదు కదా, ఆ దేవుడు ఎలా అనుగ్రహిస్తే అలా అవుతుంది. బిడ్డని కనాలని అందరికీ ఆశలుంటాయి, కానీ అది కొంతమందికే నెరవేరుతుంది. అందరికీ అదృష్టం ఉండదు కదమ్మా. నువ్వెందుకు పదే పదే ఇలా అడుగుతూ ఇబ్బంది పడుతూ నన్ను ఇబ్బంది పెడుతున్నావు? నేను ఏ సమాధానం చెప్పలేను అంటూ ఇంతలో కార్తీక్ అయితే అనసూయ తీసుకొచ్చిన క్యారేజీ అయితే తీసుకుని వచ్చేస్తాడు. నన్ను క్షమించమ్మా, తప్పనిసరి పరిస్థితిలో ఇదంతా చేస్తున్నాను. నేను ఇదంతా చేయడానికి గల కారణం తెలిసిన రోజు నువ్వే నేను చేసింది కరెక్ట్ అని చెప్తావు, అప్పటి వరకు నిన్ను ఇలా బాధ పెట్టక తప్పడం లేదు అంటూ కార్తీక్ అయితే ఇక వెళ్ళిపోతాడు. ఇంతలో ఇక హాస్పిటల్కి అయితే కాంచన అయితే వస్తుంది. ఇక కాంచన అయితే దీపను చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే హాస్పిటల్కి జోష్న కూడా వస్తుంది. ఏంటత్తా, నీ కోడల్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? అంటే మీ అమ్మ పుట్టబోతుంది అని ఎంతగానో మురిసిపోయావు కదా, మీ అమ్మని బయటికి రాకుండానే చంపేస్తుంది నీ కోడలు అని కన్నీళ్లు పెట్టుకుంటున్నావా? లేకపోతే నీ కోడలు కావాలని ఇదంతా చేస్తుందని కన్నీళ్లు పెట్టుకుంటున్నావా అంటూ అడుగుతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు జోష్న అంటూ కాంచన అడుగుతూ ఉండగా, ఏం మాట్లాడేదేముంది, తన కడుపులో బిడ్డని చంపడానికి కూడా సిద్ధపడింది, అబార్షన్ చేయించుకోవడానికి రెడీ అయిపోయింది. ఇదంతా ఎందుకు చేస్తుందనుకున్నావు? తన కడుపులో పుట్టబోయే బిడ్డ మీద నువ్వు ఇప్పుడే ఇన్ని ఆశలు పెంచుకున్నావు. పుట్టిన తర్వాత ఇక ఆ బిడ్డని ఎంత ప్రేమగా చూస్తావో, ఆ ప్రేమతో శౌర్యని ఎక్కడ తక్కువ చేస్తావో, శౌర్యని ఒక పని మనిషి కన్నా హీనంగా చూస్తారేమో,
తనకలాగే ఇక తన కూతురు కూడా పని మనిషిలాగే ఉండవలసి వస్తుందేమో అని అనుకుని ఉంటుంది. అందుకని పాపం భయపడి అబోర్షన్ చేయించుకుంటుంది. నీకు వారసుల్ని ఇచ్చే కన్నా తనకి తన మొదటి భర్తతో పుట్టిన బిడ్డకే కదా ఎక్కువ విలువ ఇవ్వాలని ఉంటుంది. తన ఆ బిడ్డని కాపాడుకోవడం కోసం ఇదంతా చేస్తుంది. నీకు ఇదంతా తెలియక పాపం నీ వారసురాలు పోతుందని బాధపడుతున్నావు తప్ప దీప చేస్తున్న తప్పు మాత్రం నీకు తెలియడం లేదు అంటూ ఇక జోష్న అనగానే అప్పుడే కోపంగా కాంచన అయితే జోష్న చెంప పగలగొడుతుంది. అసలు దీప ఇదంతా ఎందుకు చేస్తుందో నీకు ప్రతీదీ తెలుసు. తెలిసి కూడా నాకు నా కోడల మీద కోపం రావాలని నువ్వు ఇలా నటిస్తున్నావు అంటూ అనగానే ఏం మాట్లాడుతున్నావు అత్త, నాకు తెలియడం ఏంటి, నటించడం ఏంటి అంటూ జోష్న అయితే అడుగుతూ ఉంటుంది. నాకు తెలియదు అనుకున్నావా? నాకు అన్ని నిజాలు తెలిసాయి. నాకే కాదు ఇంట్లో అందరికీ అన్ని నిజాలు తెలిసిపోయాయి. ఆ ఇంటి అసలైన వారసురాలు నా కోడలే అని, మా వదిన అన్నయ్య కన్న కూతురు దీపే అని అన్ని విషయాలు తెలిసిపోయాయి. ఈ విషయం తెలిసి నేను ఇక్కడికి వచ్చాను. నా మేనగోడలు మా వదిన కోసం ఎంత త్యాగం చేస్తుందో తెలుసుకొని తనకి క్షమాపణ చెప్పాలనే వచ్చాను. తన తల్లిని కాపాడుకోవడం కోసం తన బిడ్డని త్యాగం చేస్తున్న దేవత లాంటి నా కోడల్ని చూడ్డానికి వచ్చాను. తల్లి తండ్రి కోసం ఎంతమంది ఇంత త్యాగం చేయడానికి ముందుకు వస్తారు? ఈ రోజుల్లో కన్న తల్లి తండ్రికి పట్టెడన్నం పెట్టడమే కష్టమైపోతున్న ఈ రోజుల్లో తన తల్లి కోసం తన కడుపులో పెరుగుతున్న బిడ్డనే వదులుకోవడానికి సిద్ధపడిన నా కోడలు దేవతే కదా. తల్లి తండ్రికి వయసు వచ్చిన తర్వాత హోల్డేజ్ హోముల్లోనో లేకపోతే రోడ్డు మీదో నెట్టేసే ఈ రోజుల్లో తన తల్లి కోసం అవసరమైతే తన ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడుతున్న నా కోడలు గొప్పే కదా. అలాంటి నా కోడల గురించి నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావంటే ఏం చెప్పాలి? ఆ ఇంటి వారసురాలైన నా కోడలు ఇన్ని సంవత్సరాలు ఒక పని మనిషిలాగే బ్రతికింది. అది ఎవరి కారణంగా? స్వార్థపరురాలైన పారిజాతం పిన్ని కారణంగా, తర్వాత నీ కారణంగా. స్వార్థంగా నీ కన్న తండ్రిని నువ్వు చంపాలని చూసావు. ఆస్తి కోసం నీ కన్న తండ్రి ఏమైపోయినా పర్వాలేదని నువ్వు నిర్ణయించుకుని తండ్రిని చంపాలని చూసిన నువ్వెక్కడా? కన్న తల్లి కోసం తన ప్రాణమైన బిడ్డని త్యాగం చేస్తున్న నా కోడలెక్కడా? అన్ని నిజాలు నాకు తెలిసాయి జోష్న. నిజాలు తెలిసాయి కాబట్టే నేను ఇక్కడికి వచ్చాను. నా కోడలికి క్షమాపణ చెప్పడానికి, తనని అపార్థం చేసుకుని అన్న మాటలన్నీ కూడా నేను వెనక్కి తీసుకోలేను. కనీసం తనకి క్షమాపణ చెప్పి నేను చేసిన పాపం సరిదిద్దుకోవడానికి ఇక్కడికి వచ్చాను. నువ్వు ఇక్కడి వరకు వచ్చిన తర్వాత కూడా నీ మనసు మారకుండా ఇంకా ఇంత క్రూరంగా ఆలోచిస్తూ ఉంటే నిన్ను చూస్తూ ఉంటే అసహ్యం వేస్తుంది. నువ్వు అసలు మనిషివేనా అన్నట్టు అనిపిస్తుంది. ఇంకొకసారి నా కోడల జోలికి వచ్చినా, తన గురించి తప్పుగా మాట్లాడాలని చూసినా చంపేస్తాను. ఇక నువ్వు ఆ ఇంట్లో ఉండడానికి కూడా వీల్లేదు అంటూ ఇక కాంచన అయితే జోష్నకి ఊహించని షాక్ అయితే ఇస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.